హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కథ విన్నాక మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో ఇంకా చాలా మంచి కథలు, నావెల్స్ చాలా ఉన్నాయండి. ఒక్కసారి విని మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన కథలను లైక్ చేయండి. అండ్ ఆల్సో నా రీడింగ్కి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కమెంట్ సెక్షన్లో నాతో ఇంటరాక్ట్ అవ్వండి. ఓకేనా? డాక్టర్ సి ఆనందరామన్ గారు రాసిన ఈనాటి శకుంతల ఆఖరి భాగం నా మాటల్లో వినేద్దామండి. మిగిలిన నావెల్ మొత్తం మన ఛానల్లో ఉంది. అది మొత్తం విన్నాక దీన్ని కంటిన్యూ చేయండి. బలాత్కారంగానా? కాదులే, మైదానాల్లోంచి వచ్చిన కృత్రిమ నాగరికత కారణంగా గిరిజనుల స్త్రీలలోనూ రకరకాల వ్యామోహాలు ప్రబలిపోయాయి. వాళ్లల్లో కొందరు బలహీనులు, రకరకాల ఆశలు చూపే పెద్ద మనుషులు లొంగిపోయి వాళ్లే వచ్చేస్తారు. అలా వచ్చిన వాళ్లను ఒక్కొక్కప్పుడు వాళ్ల సమాజం స్వీకరించదు, కులతప్పు వేస్తుంది. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఈ కులతప్పు చెల్లించగలిగే డబ్బు ఉండదు. ఆ తప్పు చెల్లించకుండా ఆ సమాజంలో ఈ స్త్రీలు బ్రతకలేరు. అంచేత శాశ్వతంగా తమ సమాజాన్ని, తమ గ్రామాన్ని వదిలేసి ఇలా వ్యభిచారణలుగా మారిపోతారు. దారుణం, పాపం. వీళ్ళు అలా నాశనం కావాల్సిందేనా? మరో దారి ఏముంది? అక్క, ఎటు తల తిప్పినా ఇంత దుర్భర విషాదం. ఇలా ఈ సమాజం కుళ్ళిపోవలసిందేనా? బాగుపడే మార్గమే లేదా? బాగుపరచాలి అనే ప్రయత్నిస్తున్నాం, కానీ ఈ ప్రయత్నాలు ఎంతవరకు ప్రతిఫలిస్తాయో ఏం చెప్పగలం? కుళ్ళిపోతున్నది ఈ ఆడవాళ్ళు మాత్రమేనా? నోరు ఎరగని పసిపిల్లలు, వాళ్ళ సంగతి ఆలోచించావా? శకుంతలకి తను నడుపుతున్న స్కూల్ గుర్తొచ్చింది. ఏమైందో ఆ పాఠశాల? అభమో శుభమో తెలియని పసివాళ్ళు యంత్రభూతాలకు బలి కావటం భరించలేకనే కదా తన ఉద్యమంలోకి వచ్చింది. యశోద ఇంకా చెప్పుకొనే పోతుంది. ఇంత కష్టపడుతున్నారు, ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తారనుకుంటున్నావా? ఎక్కడెక్కడ మోసాలు, కర్ర ముక్కలు కొట్టినందుకు తూచి లెక్క పెట్టి ఇస్తారు. ఆ తూకంలో మోసం, లెక్కల్లో మోసం. పాపం, వీళ్ళకేం తెలీదు. తెలిసినా ఎదురు సమాధానం చెప్పలేరు. ఎదురు తిరిగితే పనిలోంచి తీసేస్తారు. ఈ వంచన ఇక్కడితో ఆగలేదు. ఈ కూలి జనమంతా ఇక్కడ దుకాణాల్లోనే సరుకులు కొనుక్కోవాలి. ధరలు అన్నీ ఎక్కువగానే ఉంటాయి. దూరం నడిచి టౌన్కి పోలేక చచ్చినట్లు ఈ దుకాణాల్లోనే కొంటారు. అలా కొంత దోపిడీ. ఇదంతా కాక ముందుగానే అప్పులు పెట్టి ఆ తర్వాత వాళ్ళ బతుకులు అన్నీ తన ఇనుప గుప్పిళ్లలో బిగించి ఉంచుకుంటారు మరికొందరు మహానుభావులు. ఇది ఈ సమాజం. శకుంతల మాట్లాడలేకపోయింది. అంతకుముందు తాను చూసింది గిరిజన స్త్రీలతో చవక రకం చీర కట్టుకున్న అమ్మాయిని పోల్చుకుంటే మనసుకు ఎంతో ఆవేదన కలిగింది. పాపం, ఆ గిరిజనులను వాళ్ళు అడవిల్లో వాళ్ళ ఆటవిక జీవితం గడుపుకొనిచ్చినా సుఖంగా ఉండేవారేమో. నాగరికత పేర వాళ్లకు జరిగిన మంచి కంటే కీడే ఎక్కువగా కనిపిస్తోంది ఏ కోణంలో చూసినా కూడా. యశోదకి స్కూల్కి వెళ్ళే టైం అయింది. నీకేం భయం లేదు, హాయిగా నీకు కావాల్సిన పుస్తకాలు తీసుకొని చదువుకో. నేను లేనప్పుడు ఎవడొచ్చినా, చివరకు పోలీసులు వచ్చినా భయపడకు. ధైర్యంగా లోపలికి ఆహ్వానించి మాట్లాడు. నీకు ఈ ఆపద రాకుండా నేను చూసుకుంటాను అని వెళ్ళిపోయింది. ఇక్కడ ఇంత భద్రత ఉండబట్టే అందరూ తనని ఇక్కడ ఉంచి ఉంటారు అనుకుంది శకుంతల. ఆమెకు రాజు డైరీ ఎప్పుడు తెరిచి చూద్దామా అని చాలా కుతూహలంగా ఉంది. యశోద వెళ్ళగానే తలుపులు గట్టిగా మూసి డైరీ తెరిచింది. జనవరి 1. ఒక ఆటవికుళ్ళ గ్రామాల వెంట తిరగటం చాలా బాగుంది. ఇక్కడ ఈ గ్రామాల్లోని గిరిజనుల్లో చైతన్యం కలిగించాలి. ఈ నెల 14న సమావేశం ఏర్పాటు చేసుకుంటే బాగుండు. ఇంకా జిల్లా కమిటీ నుంచి ఆమోదం రాలేదు. వివరాలు పంపాను, కానీ ప్రభాకర్ అదో రకంగా ఉన్నాడు. అరుణ యాదవ్తో సన్నిహితంగా ఉండటం అతనికి నచ్చలేదులా ఉంది. కృత్రిమమైన సామాజిక నియమాలను ఛేదించుకుని నవ సమాజ నిర్మాణానికి నడుం కట్టి ఇంకా ఈ సంకుచిత అభిప్రాయాలేంటో. అయినా అరుణ యాదవ్ని ప్రేమిస్తే అందులో తప్పేముంది? గుండె జల్లుమంది శకుంతలకి. అరుణ ఎవరినో ప్రేమిస్తోంది అనటం ఆమె మనసుకు ఏదో అసమంజసంగా తోస్తుంది. కానీ అంతలోనే తన తల్లి కథ గుర్తొచ్చింది. తన ఆలోచనలకు తానే సిగ్గుపడింది. ఈ సామాజిక నియమాలను ఛేదించుకొని కొంత విశాలంగా మానవతా దృక్పథంతో ఆలోచించుకుంటానికి ఇంకా ఎంతో శిక్షణ కావాలి ఈ మనసుకి. మళ్ళీ డైరీ తెరిచింది. జనవరి 2 దగ్గర దగ్గర 50 మైళ్ళు నడిచాను.
ఈ గిరిజనులు ఎంత మంచివాళ్ళు, దుర్భర దారిద్ర్యం అనుభవిస్తున్నా తమకున్న అంబలిని తోటి వాళ్లతో పంచుకుంటారు. గిరిజనుల కోసం కోఆపరేటివ్ స్టోర్స్ పెట్టారని ఆనందించిన సేపు పట్టలేదు అన్యాయాలు మొదలవటానికి. ఆ స్టోర్స్ సూపరింటెండెంట్, క్లర్కులు కుమ్మక్కయి గిరిజనులకు చౌకగా సరఫరా చేయవలసిన వస్తువులు హాయిగా బయట అమ్ముకుంటున్నారు. గమ్మత్తు ఏమిటంటే ఇలాంటివి రహస్యంగా జరగవు, అందరికీ తెలుస్తాయి. అయినా ఎవ్వరూ కల్పించుకోరు. ఏం చెయ్యాలి? కంప్లైంట్ ఇవ్వాలి. అక్కడ మళ్ళీ అదొక డ్రామా. జరిగేది మాత్రం ఏమి ఉండదు. 14వ తేదీ మీటింగ్కి ఇంకా రాష్ట్ర కమిటీ నుంచి ఆమోదం రాలేదు. వచ్చాక మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు రక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలి. జనవరి 3 RKNDHBతో కలిశాను. హెచ్బి ధోరణి భయంగా ఉంది. అప్రూవర్గా మారిపోడు కదా. ఈ రకమైన ఉద్యమాల వలన లాభం లేదు అంటాడు. అంతేకాదు, దోపిడీ చేసిన ధనం సక్రమంగా వినియోగించబడిందా అని కూడా అనేశాడు. మాలో మాకే ఇలా సందేహాలు తలెత్తితే దేశవ్యాప్తంగా మా ఉద్యమం ఎలా కొనసాగిస్తాం? మాలో కొందరిలో స్వార్థం బుసలు వినిపిస్తున్నాయి. ఇంకా ఎన్ని గ్రూపులుగా విడిపోతారో. ఖతం కార్యక్రమాల జోలికి మనం పోవద్దు. ఒకరిద్దరు ప్రత్యేక వ్యక్తులను చంపినందువల్ల మనం ఏమీ సాధించలేము అన్నానని నా మీద ఏఎస్కి కోపం వచ్చింది. మొట్టమొదట మా గ్రూప్ ఏర్పడినప్పుడే పర్సనల్ వెండటాల జోలికి పోకూడదు అని నిర్ణయించుకున్న సంగతి మర్చిపోయారు. మా ధ్యేయం వ్యక్తిగత కక్షలకు అతీతమై మరింత ఉదాత్తమైంది. జనవరి 4 శకుంతల కనిపించింది. ఆ పేరు ఆంటీ ఎందుకు పెట్టారో కానీ ఆనాటి శకుంతలలాగే ఉంది. మొదట బాబ్డ్ హెయిర్తో, మ్యాక్సీలతో జీవితం అంటే సినిమాలు, విందులు, కార్లు అనుకుంటూ నన్ను అదొక ఆటగా ప్రేమించింది. పాపం, ఆనాటి శకుంతలలాగే అనుకోకుండా జీవితంలో చేదుని అనుభవించింది. ఇప్పటికీ నన్ను ప్రేమిస్తోందని అర్థమైంది. ఎంత సంతోషంగా ఉందో అంత భయంగా ఉంది. ఆ అమాయకురాలు నాతో కలిసి నడవగలదా? శకుంతల ఆగిపోయింది. ఈనాటి వరకు రాజు తను ఎప్పుడూ స్పష్టంగా ప్రేమ సంభాషణలు జరుపుకోలేదు. కానీ రాజుకు తెలుసు తన మనస్సు, తనకు తెలుసు ఏది ఏమైనా రాజు తనవాడే అని. రాజు, నీతో కలిసి నడవలేను అని అనుమానం ఎందుకు? చూడు, నేను ఎంతటి సమర్థురాలను రుజువు చేసుకుంటాను మనస్సులో అనుకుంది. తర్వాత 5-6 పేజీల వరకు కోడ్ భాషలో ఏవో చిరునామాలు, కలుసుకోవలసిన వ్యక్తుల పేర్లు ఉన్నాయి. ఆ కోడ్ శకుంతలకి ఏమీ అర్థం కాలేదు. జనవరి 15 ఈరోజు గ్రామంలో అందరినీ సమావేశపరిచాను. సంచలనం ఏ విధంగా కలిగించాలో ఆలోచిస్తూ వాళ్లనే సలహాలు అడిగాను. వాళ్లల్లో నేను ఆశించిన దానికంటే ఎక్కువగానే చైతన్యం ఉంది. కొందరు తమ ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచాలి అన్నారు. కొందరు అతి కొద్ది మంది తమ పిల్లలకి చదువు కావాలి అన్నారు. ఇది చాలా ఆశ్చర్యం, ప్లెజెంట్ సర్ప్రైజ్. ఇక్కడ చిల్డ్రన్స్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయవచ్చు. ఇక్కడ చాలామంది గిరిజనులు లాగే వీళ్లకు పాటలంటే ఇష్టం. పాటల ద్వారా చైతన్యం రగిలించాలి. మాటల్లోకి దింపి వీళ్ల కష్టసుఖాలు తెలుసుకోవటానికి ప్రయత్నించాను. వడ్డీ వ్యాపారులను, భూస్వాములను తలుచుకోగానే కొందరు వాణ్ణి తన్నండి, నరకండి, ముక్కలుగా చీల్చండి అని అరిచారు. అత్యంత అమాయకులైన వేళ్లల్లో సహితం ఇంత పగ రగులుతుంది అంటే ఎన్ని విధాలుగా దగాపడ్డారో. ఆ తర్వాత పేజీల్లో కూడా చాలా వరకు ఇలాంటి కార్యక్రమాల వివరాలే. మధ్యలో ఒకసారి తన పేరు వచ్చేసరికి ఆగింది. ఏప్రిల్ 18 ఈరోజు లోయలో శకుంతలతో కలిసి గడపడం ఒక వింత అనుభూతి. ఎంత అందంగా ఉంది శకుంతల. కావాలని భోగభాగ్యాలన్నీ కాలదన్నుకొని మా దగ్గరకు వచ్చింది. ఎంత అదృష్టవంతుణ్ణి. అలాంటి నిర్మలమైన ప్రేమ పొందటానికి ఈ అడవులే మా విహార స్థలాలు. ఈ ఉద్యమమే మా జీవితం. శకుంతల ఒప్పుకుంటుందా ఇలాంటి జీవితానికి? డైరీ మూసి నాకు ఇంతకంటే ఏం అక్కర్లేదు అనుకుంది శకుంతల. మళ్ళీ డైరీ తెరిచింది. ప్రతి పేజీ చదవటం కాదు, విశేషాలు ఉంటేనే ఆగి చదువుతోంది. జూన్ 25 మీటింగ్కి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక వివిధ జిల్లాల నుండి 10 మంది లీడర్లు వస్తామని వార్తలు పంపాక ఇప్పుడు రాష్ట్ర స్థాయి కమిటీ నుంచి అన్ని కార్యకలాపాలను ఆపుచేయమని సందేశం వచ్చింది. చాలా నిరుత్సాహంగా ఉంది. ఎన్నో రోజులు ఎంతో శ్రమపడి ఏర్పాటు చేసిన మీటింగ్ ఇది. అయితే రాష్ట్ర స్థాయి నుంచి ఇలాంటి ఆదేశం అనవసరంగా రాదు. అక్కడికి ఏదో సమాచారం అంది ఉంటుంది. ఇదివరకులో ఒక కామ్రేడ్ ఇలాగే ఏర్పాట్లను చేసుకున్న ఉత్సాహంలో రాష్ట్ర స్థాయి కమిటీ ఆదేశాన్ని లెక్క చేయకుండా మీటింగ్ జరిపించాడు. అప్పుడు పోలీసులు దాడి జరిపారు.
అనేక మంది కార్యకర్తలు బలైపోయారు. అలాంటి పొరపాటు చేయకూడదు. పర్వాలేదు. ఇక్కడ గిరిజనుల్లో కనపడుతున్న నవ చైతన్యం ఏదైనా సాధించగలమనే విశ్వాసాన్ని కలిగిస్తోంది. సెప్టెంబర్ 21 అరుణ యాదవులు వివాహం చేసుకున్నారు. నాకెంతో సంతోషంగా ఉంది. సాధారణ సామాజిక నియమాలనే పట్టుకు వేలాడితే అరుణ జీవితం సర్వనాశనమయ్యేది. ఈనాడు అరుణ స్వతంత్రించి తన జీవితాన్ని తాను పునర్నిర్మించుకుంది. కానీ ప్రభాకర్ వివాహానికి రాలేదు. ఆ తర్వాత కనపడలేదు. నాకేదో అనుమానంగా భయంగా ఉంది. మొత్తం సమాజాన్ని మార్చడానికి సిద్ధపడతారు. అందుకు ఏ త్యాగమైనా చేస్తామంటారు. కానీ తమ సొంత చెల్లెలు సమాజ నియమాలను లక్ష్య పెట్టకుండా వ్యవహరిస్తే సహించలేరు. ఏమిటో ఈ వింత మనస్తత్వాలు. ప్రభాకర్ ఎవరితోనో అన్నాడంట, ఏమిటి ఈ ఉద్యమం, బొత్తిగా నీతి నియమాలు లేని ఉద్యమం అని. నీతి నియమాలకు అతని అర్థం ఏంటో, కన్నబిడ్డలను కూడా కంట చూడనీయకుండా తాళి కట్టించిన వాడు ఏడిపించటం నీతి అవుతుందా? అలాంటి వాణ్ణి వదిలేసి తనను అర్థం చేసుకోగలిగిన వాణ్ణి చేసుకోవటం అవినీతి అనిపించుకుంటుందా? యాదవ్కు భార్య బిడ్డలున్నారు. అతడి భార్యకు అతడి ఉద్యమంలో తిరగటం ఇష్టం లేదు. అందుకే భార్యా బిడ్డలకు తగిన ఆర్థిక సహాయం ఉండేలాగే ఏర్పాటు చేసి అతడు పూర్తిగా ఉద్యమానికి అంకితమైపోయాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ దంపతులు కావటంలో తప్పేముంది? ఈ దాంపత్యం కలిసి పనిచేయటానికే కానీ హనీమూన్లకు తిరిగేదానికి కాదు కదా. యాదవ్కి వేరే భార్యా బిడ్డలున్నారని చదవంగానే శకుంతల మనస్సు చివుక్కుమంది. పాపం, ఆ భార్య ఎంత బాధపడుతుందో అనుకుంది. ఈ దాంపత్యం కలిసి పనిచేయటానికే గాని అన్న వాక్యాలు గుర్తు చేసుకొని అతడి భార్యకు ఈ ఉద్యమ కార్యకలాపాలు గిట్టవు కనుక ఈ ధర్మమేనేమో అని నచ్చ చెప్పుకోవటానికి ప్రయత్నించింది. సెప్టెంబర్ 31 చాలా విషాదకరమైన వార్త. మా ఆయుధాలు రహస్యంగా దాచిన డెన్ ఎక్కడుందో తెలియటం చాలా కష్టం. ఏదైనా వార్త అందే వరకు వేచి చూడాల్సిందే. గుండె గుబిల్లుమంది. ఎంతగా ఈ ఉద్యమాన్ని అభిమానిస్తున్నా ఈ ఉద్యమంలో చేరిన వారి నిస్వార్థ సేవానిరతి, కార్యదీక్ష, క్రమశిక్షణ ఎంతగా ఆకర్షించినా ఇప్పటికీ ఆయుధాలను తలుచుకుంటే మాత్రం ఏదో అవాంఛనీయమైన భావమే కలుగుతుంది. అది పిరికితనం కాదు. శకుంతల దగ్గర కూడా ఎప్పుడూ రివాల్వర్ ఉంటుంది. గన్, రివాల్వర్ రెండూ ఉపయోగించటం తెలుసు. తలుపు చప్పుడయ్యేసరికి డైరీ మూసి తలుపు తెరిచింది. యశోద వచ్చింది. శకుంతల తానే టీ తయారు చేసి యశోదకు అందించి తను తీసుకుంది. థ్యాంక్ యూ. నాకు వార్త తెలిసింది. ఏంటి? రాజవల్లి నగర్ పరిసర ప్రాంతాలను డిస్టర్బ్ ఏరియాగా ప్రకటించడానికి కారణం ఎవరో తెలుసా? ఎవరు? మీ ఫ్యాక్టరీ కాదు, ఒకప్పుడు మీ ఫ్యాక్టరీ పార్ట్నర్స్. అక్కడ మీ యాక్టివిటీస్ కారణంగా వాళ్ళకి లేబర్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. అంచేత మిమ్మల్ని అక్కడి నుంచి తరిమి కొట్టాలి అని ఈ ఎత్తు వేశారు. ఓ గాడ్! ఇలా అన్యాయంగా ప్రజలను దోచుకునే ఘరానా దొంగలు అటు ప్రభుత్వాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోగలుగుతున్నారు. అందుకే ఈ సమస్యకు విప్లవం తప్ప మరొక పరిష్కారం లేకుండా పోతుంది. ఇప్పుడు అక్కడ ఫ్యాక్టరీల్లో యథాప్రకారం పసిపిల్లల చేత చాకరీ చేయించుకుంటున్నారా? వాళ్లకు రావాల్సిన కూలీలో సగమే ఇస్తున్నారా? లేదంట. ఇప్పుడక్కడ అందరికీ తమ హక్కులు తెలిసిపోయాయి. రావాల్సిన కూలీ ఖచ్చితంగా ఇయ్యాల్సిందే అని సమ్మెలు చేస్తూనే ఉన్నారు. ఒక్కసారి తమ హక్కులు అర్థం చేసుకున్నాక వాళ్ళు వాటిని వదులుకోరు. ప్రాణాలకైనా తెగించి పోరాడతారు. అంతేకాదు, రాజవల్లి భవన్లో నువ్వు మొదలుపెట్టిన పాఠశాల నడుస్తూనే ఉంది. గర్ల్ గైడ్స్ దాన్ని నడుపుతున్నారు. వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరు. థ్యాంక్ యూ. ఇది చాలా మంచి వార్త. నాకు చాలా ఆనందంగా ఉంది. సంబరంగా అంది శకుంతల. కానీ శకుంతల ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఆ సాయంత్రం వార్తల్లో రాజవల్లి నగర్ ప్రాంతాల్లోని తిరుగుబాటుదారులు రాజు, విమల, అరుణ పోలీసులకి దొరికిపోయినట్లుగా చెప్పారు. ఆ వార్త వినగానే శకుంతల స్పృహ తప్పింది. నేను హైదరాబాద్ వెళ్తున్నాను. చిన్న చేతిని సర్దుకొని తయారై అంది శకుంతల. యశోద మాట్లాడలేదు. శకుంతల చూడటానికి అమాయకురాల్లాగా చిన్నపిల్లలా కనిపించినా ఆమె ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు చేయకుండా అడ్డుపట్టం ఎవ్వరి తరము కాదని అనుభవపూర్వకంగా తెలుసుకుంది. ఇటీవల యశోదతో కలిసి ఒక ఇంట్లోనే ఉంటున్నా శకుంతల ఎక్కడెక్కడో తిరిగి వస్తుంది. రాజు, విమల, అరుణ మొదలైన వాళ్ళు బంధింపబడ్డారు అని వార్త వచ్చాక వాళ్ల గురించి ఏ సమాచారం తెలియలేదు. విచారణ జరిగిందో లేదో, విచారణ జరిగితే ఏ శిక్ష పడిందో, ఈ విషయాలేవి పేపర్లో కానీ రేడియోలో కానీ రాలేదు.
ఆ రోజు తెలివి తప్పి పడిపోయాక ఒక రోజంతా మంచంలోనే పడి ఉంది శకుంతల. కానీ మర్నాటికి లేచి నేను రాజవల్లి నగర్ వెళ్తున్నాను అంది. యశోద్ తెల్లబోయింది. ఇప్పుడా? అక్కడికా అంది. అవును, ప్రస్తుతం మనకి డబ్బు కావాలి. రాజవల్లి నగర్లో మా ముత్తవ్వ రాజవల్లి గారు నా పేర కొంత డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్స్లో వేసింది. ఎంతో కూడా తెలియదు. నేనెప్పుడూ పోట్లాడతాను అని నాతో సరిగ్గా చెప్పని కూడా చెప్పలేదు. అప్పట్లో ఆవిడ పెట్టమన్న చోట సంతకాలు పెట్టాను. బహుశా ఆ డబ్బు మనకిప్పుడు ఉపయోగపడచ్చు. కానీ నువ్వు రాజవల్లి నగర్ వెళ్ళటం ప్రమాదం కదూ? ఏం ప్రమాదం లేదు. గోవింద శ్రేష్ఠి మనవరాలకి ప్రమాదం ఉండదు. అవసరాన్ని బట్టి దేవుడు దెయ్యంతో ఒప్పందం చేసుకోవాలి. విచిత్రంగా చూసింది. దేవుడు దెయ్యంతో ఒప్పందం చేసుకోవాలి. ఈ మాటలు ఎక్కడ నేర్చుకుంది? తమలో కొందరు ప్రభుత్వాధికారులుగా చివరకు పోలీస్ ఆఫీసర్లుగా ఉంటూనే ఉద్యమ కార్యక్రమం పట్ల ఎవరైనా విమర్శిస్తే చమత్కారంగా ఈ సమాధానం చెప్తారు. దేవుడు దెయ్యంతో ఒప్పందం చేసుకోవాలి. భలే అద్భుతమైన ప్రయోగం. శకుంతల్ని ఆపటానికి మరో ప్రయత్నం చేసింది యశోద. మనం కార్యకర్తల ఆజ్ఞ అనుసరించే ఏ పనైనా చెయ్యాలి కానీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించకూడదు అని. ఈ బెదిరింపుకు శకుంతల లొంగలేదు. నన్నింతవరకు ఎవ్వరూ పూర్తిగా ఉద్యమంలోకి తీసుకోలేదు. కొరియర్గా 1-2 సార్లు వ్యవహరించాను అంతే. ఆ మాత్రం పని ఎవరైనా చేస్తారు. అంతగా అవసరం అనుకుంటే పార్టీ కార్యకర్తలు నాకు తమ ఆదేశాలు పంపగలరు. పోనీ నేను రానా? చిట్ట చివరి ప్రయత్నం చేసింది. వద్దు, ఖచ్చితమైన సమాధానం. రాజవల్లి నగర్లో తన పేర ఉన్న డబ్బును చూసి కళ్ళు తిరిగినంత పనైపోయింది శకుంతలకి. 2 లక్షలు, 50,000 చొప్పున 4 వేరువేరు బ్యాంకుల్లో ఉంది. అటు పార్టీ కార్యకర్తలు, ఇటు గిరిజనులు, శ్రామిక జనులు తనను పూర్తిగా ఎందుకు విశ్వసించలేకపోతున్నారో, తమలో ఒక మనిషిగా ఎందుకు స్వీకరించలేకపోతున్నారో అప్పుడు అర్థమైంది. కావలసిన డబ్బు తీసుకుని చేతి సంచిని, రివాల్వర్ని జాగ్రత్తగా పట్టుకొని ముందుగా రాజమండ్రి వచ్చింది. సాధారణంగా రాజకీయ ఖైదీలను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచుతారు అని వింది. రాజమండ్రి వచ్చింది ఒంటరిగా, రివాల్వర్ మాత్రమే తోడు. గోవింద శ్రేష్ఠి పేరు అండతో సభ్య సమాజంలో ఒంటరిగా హోటల్లో ఉండటం ఎంత ప్రమాదమో తెలిసాక తిరిగి ఆ పొరపాటు చేయలేదు శకుంతల. చుట్టాల లిస్టు సంపాదించింది. ఆ కుటుంబం శాఖోపశాఖలుగా దేశ విదేశాల్లో విస్తరిల్లి ఉందని అర్థం చేసుకొని అంతులేని ఆశ్చర్యం కలిగింది. ఇంతమంది బంధుబలగం ఉన్న తన అమ్మమ్మ రాజవల్లి పాపం ఎంత ఒంటరితనం అనుభవించిందో. రాజమండ్రి కోఆపరేటివ్ స్టోర్స్ డైరెక్టర్ గారు తమకు ఏదో బంధువులు అని తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఫలానా వారి మనవరాల్ని అని చెప్పగానే ఇంట్లో అందరూ ఎంతో ఆదరంగా ఆహ్వానించారు. రాజవల్లి నగర్లో జరిగిన గొడవలు అక్కడ వాళ్ళకి తెలియవు. రాజవల్లి పోయిందని కూడా తెలియదు. శకుంతల లక్షలకు వారసురాలు అనే భావమే అందరిలోనూ. ఆ డైరెక్టర్ పేరు సత్యనారాయణ. శకుంతల ఆయన్ను మామయ్య అని సంబోధిస్తే ఆయన చాలా ఆనందించాడు. అసలు చుట్టరికం ఏమిటో, ఎవరికెవరు ఏమవుతారో ఎవ్వరికీ తెలియదు. మామయ్య, మీకు ఇక్కడ ఎవరైనా పోలీస్ ఆఫీసర్ తెలుసా అని అడిగింది. ఓ, బోలెడు మంది తెలుసు. తెల్లారితే వాళ్లకు మాకు లక్ష లావాదేవీలు. ఇంతకీ పోలీసులు కూడా దేనికమ్మా? నాకు ఎవరైనా పోలీస్ ఆఫీసర్తో పరిచయం చేసి ఇక్కడ జైళ్ళు చూపించే అవకాశం కల్పిస్తారా? జైళ్ళా? అవి దేనికమ్మా? అక్కడేం చూస్తావమ్మా? జైళ్లల్లో మగ ఖైదీలని, ఆడ ఖైదీలని అన్ని రకాల వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ గురించి వ్యాసాలు పత్రికలకు రాయాలి అని ఉంది. అలాంటి వ్యాసాలు ఈ మధ్య కొన్ని వచ్చాయి. నేను కొత్త రకంగా రాద్దామని. ఓహో, రచయిత్రివైపోదామనా? ఆయన గట్టిగా నవ్వాడు. ఈ మధ్య ఈ జబ్బు ప్రతి ఆడపిల్లకి పట్టుకుంది అన్నాడు. ఆ రోజే తనకు తెలిసిన డిఎస్పీకి ఫోన్ చేసి శకుంతల జైలు చూడాలి అని అనుకుంటుందని చెప్పాడు. ఈ రోజుల్లో పిల్లలకి అన్నీ ఇలాంటి వింత కోరికలే ఉన్నాయి అన్నాడు ఆయన. ఎవరా అమ్మాయి అని కూడా అడిగాడు. శకుంతల గబాలను కల్పించుకొని, నీ మేనకోడలని చెప్పు మావయ్య, అంతకంటే ఏం వద్దు అంది. అతడు అలాగే చెప్పాడు. ఆ మర్నాడే కారులో వచ్చి తనతో తీసుకెళ్తా అన్నాడు పోలీస్ ఆఫీసర్. మఫ్టీలో వచ్చారు. కారులో నిస్సంకోచంగా అతని పక్కన కూర్చుని శకుంతల. సభ్యత కోసం అప్పుడప్పుడు చూపులు మళ్లించుకున్నా ప్రధానంగా అతడి చూపులు శకుంతల శరీరాన్ని తడమాలి అని చాలా కుతూహలంగా పడసాగాయి. ఆహా, ఏం పోలీస్ ఆఫీసర్లు అనుకుంది తనలో తానే. కారు హారన్ వింటూనే స్టేషన్లో ప్రతి ఒక్కరూ అటెన్షన్లో నుంచొని సెల్యూట్ చేస్తున్నారు. ఒక విధమైన అధికార దర్పము, నిరసన నిండిన చూపులతో దర్జాగా ముందుకు నడిచాడు ఆఫీసర్.
శకుంతలని స్వయంగా దగ్గరుండి జైల్లో ఒక్కొక్క సెల్ దగ్గరకు తీసుకెళ్లాడు. శకుంతల నోట్బుక్ పెన్సిల్ చేత్తో పట్టుకొని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాసుకుంటుంది. ఇక్కడ మీకు ఆహారము అవి ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందని అన్నం కూర పులుసు ఇస్తారు. చదువుకుంటానికి పుస్తకాలు ఉంటాయా? ఏవో పత్రికలు ఇస్తారు. వ్రాసుకోవాలనుకున్న వాళ్ళ కాగితాలు మొదలైనవి కూడా ఇస్తారు. వైద్య సదుపాయం బాగుంటుందా? డాక్టర్ వారానికి 2 సార్లు వస్తాడు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం వస్తుందా? మాకు కూలి కట్టి విడుదలయ్యాక ఇస్తారు. ఆ సమాధానాలు వింటూ తనలో తాను నవ్వుకుంది శకుంతల. ఈ రకంగా నిజాలు బయటకొచ్చే అవకాశం ఉంటే ఇంకా లేనిదేముంది. పులి ముందు నుంచున్న మేకపిల్లలు ఇంతకంటే ఏం మాట్లాడతాయి? వాళ్ళ ముఖాలు చూస్తేనే తెలుస్తుంది వాళ్ళు అనుభవించే సుఖాలేంటో. వాళ్ళ సెల్స్ నుంచి వచ్చే గబ్బు కంపే చెప్తుంది వాళ్ళకు కల్పిస్తున్న సౌకర్యాలు ఎలాంటివో. డిఎస్పి గర్వంగా దర్జాగా నవ్వుకున్నాడు. సీ మేడం, రోజులు మారిపోయాయి. మేము ఖైదీలను ఎంతో ప్రేమగా గౌరవంగా చూస్తాము. వాళ్లల్లో పశ్చాత్తాపం కలిగి పరివర్తన రావాలి అని మా కోరిక. అంతేకాని శిక్షించాలని కాదు. అతడి మాటలకు విలాసంగా నవ్వి ఓ మార్వలెస్ అంది శకుంతల. అతడు దర్పంగా మరింత వెన్ను విరుచుకున్నాడు. అయితే ఏ ఉద్దేశంతో శకుంతల ఈ ప్రయత్నమంతా చేసిందో ఆ ప్రయత్నం ఫలించలేదు. ఆమెకు కావలసిన వారెవ్వరూ లేరు. నిరుత్సాహంతో ఇంటికొచ్చేసింది. ఆ తర్వాత ఏ ప్రయత్నం చెయ్యాలా అని ఆలోచన. ఇంతలో ఐస్ క్రీం అమ్మేవాడు వచ్చి ఐస్ క్రీం కొంటారా అమ్మా అని అరిచాడు. ఏం వద్దు విసుగ్గా అంది. అలా అంటే ఎలా అమ్మా? ఒక్కొక్కసారి దేవుడైనా దెయ్యంతో ఒప్పందం చేసుకోవాల్సిందే. ఆ మాటలు వినగానే గబగబా బయటకు వచ్చేసింది. ఏమి ఇయ్యమంటారమ్మా? వెనీలా, చాకోబార్? చాకోబార్. బాక్స్లోంచి చాకోబార్ తీసి ఇస్తూ ఒక చిన్న కాగితం మడత కూడా ఇచ్చాడు. ఆ ఐస్ క్రీం అమ్మే కుర్రాడు ఏమీ జరగనట్లుగా వెళ్ళిపోయాడు. ఐస్ క్రీం అని అరుచుకుంటూ. చాకోబార్ అక్కడున్న చిన్నపిల్ల చేతిలో పెట్టేసి కాగితం తెరిచింది. హైదరాబాద్కి వెళ్ళి ప్రయత్నించు అంతే ఉంది ఆ కాగితంలో. శకుంతలకి చాలా సంతోషం కలిగింది. ఎవరో తనను గమనిస్తున్నారు. తన ప్రయత్నం మెచ్చుకుంటున్నారు. తనకు మార్గం కూడా చూపిస్తున్నారు. ఆ రోజే ముందు యశోద్ దగ్గరకు వచ్చి యశోదకు చెప్పి హైదరాబాద్కి బయలుదేరింది. హైదరాబాద్లో లక్ష్మయ్య అనే పెద్ద కాంట్రాక్టర్ తమ చుట్టము అని తెలిసింది. అక్కడ శకుంతలని ఆదరంగానే ఆహ్వానించారు. ఒక రహస్యం శకుంతలకి బాగా తెలిసిపోయింది. తాను ఒక సంఘ సేవకురాల్లాగా ఈ సంఘంలోకి ప్రవేశించలేదు. వెనకాతల లక్షల ఆస్తి ఉన్న సంపన్నురాల్లాగా సంఘంలోకి తేలిగ్గా ప్రవేశం దొరకడం మాత్రమే కాదు, సంఘం చేత ఊడిగం చేయించుకోవచ్చు. ఈ సభ్య సమాజంలో ఎక్కడైనా శకుంతల తనను తాను గోవింద శ్రేష్ఠి మునిమనవరాలుగా పరిచయం చేసుకుంటుంది. లక్ష్మయ్య వ్యాపారం లక్షల్లోనే ఉంటుంది. లక్షలు సంపాదిస్తాడు. అవసరమైతే తన కోసం లక్షలు సునాయాసంగా ఖర్చు చేస్తారు. కానీ కూలి వాళ్లతోనూ పని వాళ్లతోనూ గీసి గీసి బెరాలాడతాడు. వ్యాపారస్తుల లక్షణమే ఇది కాబోలు అనుకుంది. తన కార్యక్రమం ఏ విధంగా రూపొందించుకోవాలో అని ఆలోచిస్తూ లక్ష్మయ్య కుటుంబంతో జంట నగరాల్లో అన్ని ప్రాంతాలు తిరుగుతుంది. ఆ రోజు ఆ కుటుంబమంతా పిక్నిక్కి గండిపేట వెళ్ళారు. అక్కడికి కాలేజీ విద్యార్థులు వాళ్లతోటి మరికొందరు యువకులు కూడా వచ్చారు. అందులోంచి ఒక యువకుడు కాగితాన్ని నమస్కార బాణంగా మడిచి శకుంతల మీదకి విసిరాడు. శకుంతల కోపంగా చూడబోయేంతలో దేవుడు దెయ్యంతో ఒప్పందం చేసుకున్నాడు అంటూ నవ్వాడు. శకుంతల కోపం ఎగిరిపోయింది. చప్పున కిందకి వంగి ఆ నమస్కార బాణాన్ని చేతిలోకి తీసుకుంది. బాబాజీ మహేశ్వర స్వామిని కలుసుకో అని ఉంది. శకుంతలకి కొంత ఆశ్చర్యం కలిగింది. తమలో ఎవ్వరూ దేవుళ్ళని బాబాలని నమ్మరు. ఇప్పుడు ఈ బాబాగారిని కలుసుకోమని ఎందుకు రాశారో. ఇంటికి చేరుకున్నాక లక్ష్మయ్యని అడిగింది. మామయ్య, మీకు బాబాజీ మహేశ్వర స్వామి తెలుసా? అమ్మా, ఆయన తెలియకపోవటం ఏంటమ్మా? మంత్రులందరూ ఆయనకు దాసులవుతున్నారు. ఆయనకు భూత భవిష్య వర్తమానాలు తెలుసంట. ఆయన మంత్రించి ఇచ్చిన విభూది నుదుటను ధరిస్తే సర్వశుభాలు జరుగుతాయంట. జనం తండోపతండాలుగా ఆయన దర్శనానికి వెళ్తున్నారు. మనసులో ఉన్న సమస్తమైన సందేహాలకు సమాధానాలు చెప్తారంట. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? మన హైదరాబాద్లోనే 5 స్టార్ హోటల్లో ఉన్నారు. నిన్ననే ఆయన పిఏకి చేయి తడిపాను. మనకి రేపే అపాయింట్మెంట్ ఇప్పిస్తా అన్నాడు. పొంగి వచ్చిన నవ్వును బలవంతాన ఆపుకుంది శకుంతల. స్వామీజీ 5 స్టార్ హోటల్లో మకాం. ఆయనకి ఒక పిఏ, లక్ష్మయ్య లాంటి భక్తులు. స్వామివారితో అపాయింట్మెంట్ కోసం పిఏ గారు చేయి తడపడం
ఎక్కడికక్కడ ఆమ్యామ్యాలు. ఆహా, ఇది ఒక మంచి లాభసాటి వ్యాపారమే అనుకుంది. మర్నాడే లక్ష్మయ్య దంపతులతో స్వామివారి దర్శనానికి వెళ్ళింది. స్వామివారు కాషాయంబరం రంగులో ఉన్న అంగవస్త్రం కట్టుకున్నారు. రంగు కాషాయాంబరమైన బట్ట చాలా ఖరీదైనది చూడగానే తెలుస్తుంది. పైన మరో పల్చని కాషాయపు రంగు ఉత్తరీయం, పల్చని పసిమి ఛాయ. శరీరానికి ఆ కాషాయ వస్త్రాలు వింత శోభనిస్తున్నాయి. జుట్టు జేబురు రంగులో జడలు కట్టి ఉంది. గుబురుగా గడ్డాలు మీసాలు పెరుగున్నాయి. కనుబొమలు దట్టంగా పెరిగి ముఖాన్ని కొంత కప్పేస్తున్నాయి. కళ్ళు నీలంగా మెరుస్తున్నాయి. చూడగానే గౌరవం కలిగేలాగా ఉన్నాడు. భక్తులంతా ఎవరి కోరికలు వాళ్ళు చెప్పుకోవాలి. స్వామి ఎవరితోనూ మాట్లాడరు. ఆ మర్నాటికి స్వామి ఆజ్ఞను అనుసరించి పిఏ ఎవరికి ఇవ్వాల్సిన సమాధానాలు వాళ్ళకి రాసి ఉంచుతాడు. స్వామి విభూది అందరికీ ఇయ్యరు, ప్రత్యేకంగా తను అనుగ్రహించిన వాళ్ళకే ఇస్తారు. బాబాజీ, ఎలా అయినా గణపవరం రోడ్ కాంట్రాక్ట్ నాకే వచ్చేలా చూడండి. ఇక్కడ లో ఇన్కమ్ గ్రూప్కి ఇల్లు కట్టించి ఇచ్చే ప్రణాళిక ఆలోచనలో ఉందని విన్నాను. ఆ కాంట్రాక్ట్ కూడా నాకే వస్తే జన్మ జన్మలకు మీ భక్తుడినై ఉంటాను. మీ మహిమ ప్రచారం చేస్తాను. విస్తుపోతూ వింది శకుంతల. బాబాజీని ప్రలోభపెట్టాలని చూస్తున్నాడు ఈ మహాశయుడు. లక్ష్మయ్య భార్య తన కూతురికి ఒక పెద్ద ఆఫీసర్ని, ఆస్తిపరుణ్ణి, అల్లుని చూసి పెట్టమని అడిగింది. మనవడికి బాబాజీ పేరు పెట్టుకుంటామని వల్లించింది. శకుంతల నమస్కరించి నా కర్తవ్యం ఉపదేశించండి అని మాత్రం అంది. మర్నాటికి సమాధానాలు వచ్చాయి. లక్ష్మయ్యకి కాంట్రాక్టులు వస్తాయి, కానీ అందుకు కానుకలు సమర్పించుకోవాలి. నాకు కాదు, నా పైనున్న దేవుళ్ళకి సమర్పిస్తావా అని ఉంది. లక్ష్మయ్య భార్యకి అమ్మాయి అదృష్ట జాతకురాలు, తప్పకుండా మంచి సంబంధం వస్తుంది. శకుంతలకి నేను నడుపుతున్న అనాథల వైద్యాలయంలోకి వచ్చి అనాథలకి సేవ చేయి. శకుంతలకు వచ్చిన సమాధానం చూసి లక్ష్మయ్య దంపతులు నివ్వెరపోయారు. ఇదేంటి, అనాథలకు సేవ చేయటం ఏంటి అన్నారు భారంగా. శకుంతల మాత్రం నేను బాబాజీ ఆదేశం ప్రకారమే నడుచుకుంటాను అని పిఏని అడిగి ఆ ఆసుపత్రి ఎక్కడుందో తెలుసుకొని అక్కడికి చేరుకుంది. ఆసుపత్రి చూశాక నిజంగా బాబాగారంటే గౌరవం కలిగింది. ఆ ఆసుపత్రిలో ఉన్నవారంతా నిజంగా అనాథలు లేదా నిరుపేదలు, బక్క చిక్కి అస్థిపంజరాల్లాగా ఉన్నారు. అందరి ఒంటి మీద ఆసుపత్రి యూనిఫారాలున్నాయి. బాబాగారే డాక్టర్లకు జీతాలిచ్చి ఇద్దరు మగ డాక్టర్లని, ఒక లేడీ డాక్టర్ని నియమించారు. వాళ్ళు శ్రద్ధగానే చూస్తున్నారు. నర్సులు 4 ఉన్నారు. శకుంతల అక్కడికి వెళ్ళి తను తాను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేకపోయింది. అక్కడ అందరూ శకుంతల కోసం ఎదురు చూస్తున్నట్లే కనిపించారు. డాక్టర్లు ఆదరంగా విష్ చేశారు. నర్సులు శకుంతలకి ఆమె చేయాల్సిన విధులు వివరించారు. పక్కలు దులిపి శుభ్రం చేయటం, దుప్పట్లు మార్చటం, రోగులతో ఆదరంగా స్నేహపూర్వకంగా మాట్లాడటం, వాళ్ళ బంధువులకు ఉత్తరాలు రాసిపెట్టడం, వచ్చిన ఉత్తరాలు చదివి వినిపించటం, కాఫీ పలహారాలు ఏమైనా కావాలంటే ఇవ్వటం వగైరా. శకుంతల్ని కూడా యూనిఫామ్ వేసుకోమన్నారు. అది నర్స్ యూనిఫామ్ కాదు, కానీ సన్న అంచున్న తెల్ల చీర. అది కట్టుకొని ఒక్కొక్క రోగి మంచం దగ్గరకు వచ్చి చిరునవ్వుతో ఆదరంగా పలకరిస్తూ ఒక రోగి మంచం దగ్గరకు వచ్చి నుంచొనిపోయింది. అతడు ఒంటి నిండా కట్లతో ఉన్నాడు. కాలు స్ప్రింగ్ వేలాడుతుంది. ఒంటి మీద తెలివిలేదు. పెద్ద పెద్ద దెబ్బలు తిని నల్లగా కమిలిపోయినట్లుంది. చర్మం చాలా చోట్ల జాలిగా ఆ రోగిని చూస్తున్న శకుంతలకి గబాల్న ఊపిరి ఆగిపోయినట్లయింది. అతడు రాజు. బాగా ముందుకు వంగి ముఖం మీద ముఖం పెట్టి చూసింది. నుదుటి మీద, కంటి మీద, పెదవుల మీద దెబ్బలు. రాజు అని గట్టిగా అరిచేదే, కానీ సరిగ్గా అదే సమయంలో ఎవరో శకుంతల అన్నారు. తలపైకెత్తింది. బాబాజీ కళ్ళెర చేసి తీక్షణంగా చూస్తున్నారు. శకుంతలకి వెంటనే కర్తవ్యం తెలిసిపోయింది. తను రాజు అని పిలవకూడదు, ఆ మంచం దగ్గర బాధపడుతున్నట్లుగా తెలియనేయకూడదు. అంతేకాదు, అతడి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించకూడదు. శకుంతల అని పిలిచాడు బాబాజీ పిఏ. నమస్తే సార్ అని చిరునవ్వుతో అతడిని సమీపించింది. నువ్వు రోగులందరినీ సమంగా చూడాలని, ఏ విధమైన పక్షపాతము చూపించకూడదని బాబా చెప్పమన్నారు. శకుంత తల వంచుకొని అర్థమైంది అంది. బాబాజీ ఆమె తల మీద చెయ్యి వేశారు. ఆ తర్వాత బాబాజీ అప్పుడప్పుడు ఆసుపత్రికి వచ్చేవారు. రోగులందరినీ చూసి వెళ్ళిపోయేవారు. మళ్ళీ శకుంతలతో ఏమీ చెప్పలేదు, చెప్పించలేదు. రోగులందరికీ సేవ చేస్తున్నా తనకు వీలైనంతకాలం రాజు దగ్గరే గడిపేది. శకుంతల అతని పరిస్థితి ప్రమాదకరంగా ఉండటం వల్ల ఎవ్వరూ ఆ విషయం పట్టించుకోలేదు. రాజు కోలుకుంటున్నాడు. అతడికి తెలివి రాగానే శకుంతల్ని చూసి నవ్వాడు.
అదే గుర్తింపు. అంతకు మించి ఏమీ మాట్లాడలేదు. ఎన్నెన్నో విషయాలు తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్న శకుంతల కూడా ఏమీ అడగలేదు. క్రమక్రమంగా కోలుకొని కుంటుతూ నడుస్తున్నాడు. అతడికి శకుంతల ఆసరాగా నిలిచేది. అందరిలాగే అతడు శకుంతల్ని మేడం అని పిలిచేవాడు. రాజుకి ఏ లోటు రాకుండా చూసుకుంటున్న మిగిలిన వాళ్ళ విషయము శ్రద్ధగా చూసేది. ఆ రోజు రొట్టెలతో పాటు ఒక చీటీ అందింది రాజుకి. ఇక రాజవల్లి నగర్ ప్రాంతాల్లోని అరణ్యాలకు వెళ్ళు. ఆ చీటీ మౌనంగా శకుంతలకి అందించాడు. శకుంతల ఏడవలేదు, కానీ నవ్వుతున్న ముఖం ఒక్కసారిగా నల్లబడిపోయింది. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం ఆ ఊళ్ళో పేరున్న లాయర్ తన కారులో ఆసుపత్రికి వచ్చాడు. ఇక్కడ మా అన్నగారి అబ్బాయి సుందర్ ఉన్నట్లు తెలిసింది, ఎక్కడున్నాడు అని అడిగాడు. వాళ్ళు రాజు బెడ్ చూపించారు. అప్పటి వరకు రాజు ఆ ఆసుపత్రిలో సుందర్ పేరు మీద ఉన్నట్లుగా శకుంతలకి తెలియదు. లాయర్ రాజు దగ్గరకు వచ్చి, సుందర్ మన ఇంటికి వెళ్దామా అన్నాడు. అలాగే వస్తాను అని లేచాడు రాజు. శకుంతల కొంచెం దూరంలో తలదించుకుని నుంచోనుంది. లాయర్ ఆమె దగ్గరకు వచ్చాడు. మేడం, మీ సర్వీస్ గురించి విన్నాను. మీరు కూడా మాతో వచ్చి మా అన్నగారి అబ్బాయికి కొంతకాలం సేవ చేయగలిగితే సంతోషిస్తాను. కోర్స్ ఐ విల్ పే యూ. శకుంతల మనస్సులో ఆనందం పొంగింది, కానీ వెంటనే వస్తాను అని అనలేదు. బాబాజీని అడగాలి అంది. నేను ఆయన కబుర్ చేస్తాను. ఆ సాయంత్రం బాబాజీ వచ్చాడు. ఆయన పిఏ శకుంతలతో, బాబాజీ మిమ్మల్ని వెళ్ళమన్నారు అన్నాడు. బాబాజీ మరోసారి శకుంతల తల నిమిరాడు. ఆ స్పర్శలో అమృతం సోకింది ఆమెకి. లాయర్ ఇల్లు చేరుకున్నాక లోపల గదిలో చేరి తలుపులు తీసుకొని అప్పుడు వచ్చాడు రాజు. శకుంతల అని చెమ్మగిల్లిన కళ్ళతో. రాజు కాళ్ళ దగ్గర కూర్చొని అతడి ఒళ్ళో తన తల్ల పెట్టుకుంది శకుంతల. అప్పుడు చెప్పాడు రాజు తన కథ. పోలీసులకు చిక్కాక ఒకరి కథ మరొకరికి తెలియనేలేదు. అసలు మిగిలిన వాళ్ళు బతుకున్నారో లేదో కూడా తెలియలేదు. నన్ను పోలీసులు చిత్రవత్ చేశారు. ఈ నరకంలోకి అప్పుడప్పుడు బాబాజీ వచ్చేవాడు. ఖైదీలందరికీ జ్ఞానబోధ చేయటానికి వచ్చేవారు. పెద్ద పెద్ద అధికారులు, మంత్రులు అందరూ ఆయన్ని గౌరవించేవారు. బాబాజీ సానుభూతి పరుణ్ణి అని నాకు త్వరలోనే తెలిసింది. ఒక రోజున పోలీసులు కేవలం అనుమానం మీద ఇద్దరిని దారుణంగా హింసించారు. వాళ్ళు చచ్చిపోయారు. అలా చేస్తే అది పోలీసుల ప్రాణం మీదకి వస్తుంది. అంచేత ఆ శవాలను రహస్యంగా అక్కడి నుంచి తరలించే ఏర్పాటు చేశారు. నేను ఆ శవాల్లో ఒక శవాన్ని ఆ సెల్లోకి లాగేసి నేను శవంలాగే పడుకున్నాను. మరో శవంతో కలిసి జీప్లో ప్రయాణం చేశాను. ఆ జీప్ అరణ్యాల మధ్య ఆగిపోయింది. అక్కడ నన్ను, మరో శవాన్ని అడవుల మధ్యకు విసిరేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోయారు పోలీసులు. అర్ధరాత్రి చీకట్లో ఇదంతా అవటం వల్ల నా ప్లాన్ నెరవేరిపోయింది. చావు దెబ్బలు తిన్న నేను జీప్లోంచి అడవిలోకి విసిరివేయబడగానే తెలివి తప్పాను. బాబాజీ ఆసుపత్రిలోకి ఎలా చేరని నాకే తెలియదు. ఇది దైవికం అనుకోకు. ఒకవేళ నేనంత సురక్షితంగా తప్పించుకోవటంలో బాబాజీ చెయ్యి ఉందేమో. అక్కడి పోలీసులకి ఆమ్యామ్యాలు తినిపించారేమో. ఏమో, ఇదంతా నా ఊహాగానం. కానీ ఒకటి మాత్రం నిశ్చయం, బాబాజీ మన శ్రేయోభిలాషి. ధారగా ప్రవహిస్తున్న కళ్ళు తుడుచుకుంది శకుంతల. నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. మేము ఎవ్వరము లేకపోయినా నువ్వొక్కదానివే కార్యభారం వహించావు. మెచ్చుకున్నాడు రాజు. థ్యాంక్ యూ. తలుపు పైన చిన్నగా టచ్ చేసి లోపలికొచ్చాడు లాయర్. ఇంతవరకు అదృష్టవంతులమే. కానీ రాజు, నువ్వింకా కొంతకాలం అండర్ గ్రౌండ్లో ఉండాలి. అండర్ గ్రౌండ్లో ఉంటాం అనే మాట చాలాసార్లు వింది శకుంతల. కానీ ఆ మాటలు అసలైన అర్థం ఇప్పుడు తెలిసింది. ప్రస్తుతానికి నువ్వు శకుంతలకి మరో మామయ్యగా, బడా వ్యాపారిగా వేషం వేసుకొని వెళ్ళు. వీలైనంత వరకు విమానాల్లో వెళ్ళండి. వీల్లేని చోట ఫస్ట్ క్లాస్లో వెళ్ళండి. ఎలాగో రాజవల్లి నగర్ అరణ్యాలు చేరుకోండి. కానీ ఆ తర్వాత మాత్రం నువ్వు శకుంతల ఒక చోట ఉండకూడదు. శకుంతల ఉన్న చోట పోలీసులు నీ కోసం వెతకవచ్చు. శకుంతల, రాజులిద్దరూ లాయర్కి థ్యాంక్స్ చెప్పి ఆ రోజే విమానంలో బయలుదేరారు. 50 ఏళ్ల వాళ్లాగా వేషం మార్చుకున్న రాజుని తానే గుర్తుపట్టలేకపోయింది శకుంతల. వెన్నెల ప్రకృతికి వెండి జలతారు పూస్తున్నట్లుగా మెరుస్తుంది. పుచ్చ పువ్వు లాంటి ఆ వెన్నెల్లో గిరిజనుల స్త్రీ పురుషులు బారులు తీరి ఒకరి నడుము మరొకరు పట్టుకొని నాట్యం చేస్తున్నారు. మగవాళ్ళు డోలు మెడక తగిలించుకుని కర్రలతో వాయిస్తున్నారు. వాళ్ళ భాషలో ఏదో ఉత్సాహంతో పాడుతున్నారు. వాళ్ళంతా తననే ఆహ్వానిస్తున్నట్లుగా చంద్రుడు తూర్పు కొండ మీద విడిచేశాడు. నడుములు వయ్యారంగా ఊగుతున్నాయి. మెడలో పూసల పేరులు వింతగా మెరుస్తున్నాయి. కాళ్ళ అందెలు గల్లు గల్లుమంటూ పడుతూ లేస్తున్నాయి.
పురుషుల గుంపు డోలు వాయిస్తూ కనిపిస్తున్నట్లుగా మీదికి వస్తుంటే ఆడవాళ్ల జట్టు భయపడుతున్నట్లుగా వెనక్కి తగ్గుతుంది. ఆడవాళ్లు అల్లరిగా ముందుకొస్తే మగవాళ్ళు తగ్గిపోతున్నారు. ప్రకృతి మొత్తం పరవశించి ఊగుతున్న ఆ దృశ్యం చూసి తన్మయులై నిలిచిపోయారు శకుంతల, రాజు. అలాంటి నాట్యం చూడటం వాళ్ళకి కొత్త కాదు. కానీ సభ్య సమాజంలోని కుళ్ళు, స్వార్థము, ధనపిపాసు చూశాక వాళ్ళకి సహజ సౌందర్యం, స్వచ్ఛమైన ఆనందం మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. ఎంత అల్పసంతోషులు వీళ్ళు! అంబలి, చాలని ముతక చీర కట్టుకొని పరమానందంతో పరవశించి నాట్యం చేస్తున్నారు. ఇంత ఆనందం నాగరిక సమాజంలో ఎక్కడ కనిపిస్తుంది? శకుంతలను చూడగానే అందరూ చుట్టుముట్టారు. రాజును చూసి వెనక తగ్గారు. కానీ శకుంతల మన నేస్తం అని చెప్పగానే భయపడకుండా దగ్గరయ్యారు. నేస్తం అనే మాటకు అంత విలువ ఉంది. ప్రకృతి మధ్య అరణ్య ప్రాంతంలో రాజు కొందరు ఆంతరంగికులను కలుసుకున్నాడు. వెంటనే కార్యాచరణకు దిగాడు. ఆ గ్రూప్కి ఒక మొబైల్ ప్రింటింగ్ మిషన్ కూడా ఉంది. ఆ ఉద్యమం పట్ల సానుభూతి చూపే పత్రికలు, ఆ ఆశయాలు ప్రచారం చేసే పత్రికలు అన్ని రాష్ట్రాల్లో అన్ని చోట్ల ఉన్నాయి. రాజు వార్తలు ముద్రిస్తూ ఉంటే శకుంతల అవి పత్రికలకు అందిస్తోంది. జర్నలిస్ట్ రాజు ఏమయ్యాడు? అతన్ని ఏ నేరానికి బంధించారు? విచారణ ఎప్పుడైంది? శిక్ష ఏం విధించారు? జర్నలిస్టుగా కొన్ని యథార్థ విషయాలు ప్రచురించడమే రాజు నేరమా? ఆ రకమైన వార్తలు ఇంచుమించు దేశం నలుమూలల్లోని పత్రికలు అన్నిట్లో వచ్చాయి. ఉద్యమం పట్ల సానుభూతి ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు ఆ విషయమే చర్చించుకుంటున్నారు. ప్రజల్లో చైతన్యం కలిగింది. రాజు ఏమయ్యాడు అని అనేక గొంతులు ఏకమై అవి రక్షక భట అధికారులను ప్రశ్నించాయి. ప్రభుత్వం ఆ పరిణామాలకు బెదిరిపోయి రిమాండ్లో ఉన్న నేరస్తుల్ని త్వరలో విచారిస్తాము అని ప్రకటించింది. ఎరగని పసిపిల్లల సజీవ సమాధి. రాజవల్లి నగర్లో మిల్లుల్లో చట్టవిరుద్ధంగా పసిపిల్లల పండ చాకిరి. రోగాలు వచ్చిన వాళ్లకు వైద్య సదుపాయాలు లేవు, నష్టపరిహారాలు అస్సలే లేవు. చివరికి జాబ్ సెక్యూరిటీ కూడా లేదు. వాళ్ల పేర్లు రిజిస్టర్లో కనిపించవు. ఆ పసివాళ్ల తరపున పనిచేయటమే అరుణ మొదలైన వాళ్ళు చేసిన నేరం. పెట్టుబడిదారులు ప్రభుత్వ అంగాల్ని గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తుంటే, చట్టాలు ఆ ఇద్దరికే దాస్యాలు చేస్తుంటే, మానవతా దృష్టిలో చట్టాలకు అసలైన అర్థాలు వివరించడమే వాళ్ళు చేసిన చట్టవిరుద్ధమైన పని. ఈ వార్త కూడా అన్ని వైపులా పత్రికల్లోనూ వచ్చింది. ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ఫోటోలతో సహా అక్కడ మిల్లుల్లోని చిన్నపిల్లల దీనావస్థ వ్యాసంగా ప్రచురించింది. దేశం మళ్ళీ మరోసారి ఉడికిపోయింది. అంతలో విమల మొదలైన వాళ్ల విచారణ మొదలైంది. వాళ్ల తరపున సమర్థులైన లాయర్లు పనిచేశారు. మొదటిసారిగా శకుంతల, రాజులకి ఆశ్రయం ఇచ్చిన లాయర్ కూడా వాళ్ల తరపున వాదించాడు. వాళ్ళు చేసిన తప్పేంటి? ఎవరిని హత్య చేయలేదు. దోపిడీలు జరిగాయి. అది తమను దోచుకున్న షావుకారులను, గిరిజనులను తిరిగి దోచుకున్నారు. వాళ్ళు చేశారని కానీ, చేయించారని కానీ చెప్పడానికి వీల్లేదు. అందరి దగ్గర ఆయుధాలున్నాయి. కొందరి దగ్గర చట్టవిరుద్ధంగా ఉన్నాయి. కానీ వాళ్ళందరూ అరణ్యాల మధ్య గిరిజనులతో కలిసిమెలిసి తిరుగుతూ వాళ్ళ చైతన్యానికి పాటుపడ్డారు. అరణ్యాల మధ్య ఆత్మరక్షణకు ఆయుధాలు అవసరం. వ్యవస్థలో ఉన్న లోపాలను వీళ్ళందరూ బాహాటంగా ఎదుర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ అధికారం ప్రతి పౌరుడికి ఉంది. ఇలా సాగింది వాదన. అందరినీ బోన్లో నిలబెట్టి క్రాస్ ఎగ్జామిన్ చేశారు. శకుంతల్ని కూడా సాక్షిగా బోన్లో నిలిపారు. నువ్వు ఆ ఉద్యమానికి చెందిన దానివేనా? అవును. అక్రమాలకి, అన్యాయాలకి బలైపోతున్న వాళ్లను ఉద్ధరించడానికి పూనుకున్న మా ఉద్యమం అంటే నాకెంతో గౌరవం. ఇది చట్టవిరుద్ధమైంది కాదా? లేదు. దేశంలో చట్టవిరుద్ధమైన అనేక పనులు చట్టం ముసుగులోనే జరిగిపోతున్నాయి. అంచేత నిజంగా చట్టబద్ధమైన పనులు లేదా చట్టబద్ధం కావాల్సిన పనులు చట్టవిరుద్ధంగా కనిపిస్తున్నాయి. కోర్టు హాల్లో ప్రశంసాపూర్వకమైన చప్పట్లు వినిపించాయి. లాయర్ సైతం శకుంతల ధైర్యానికి నివ్వెరపోయాడు. మీ దగ్గర రివాల్వర్ ఉందా? ఉంది. దానికి లైసెన్స్ ఉందా? లేదు. లైసెన్స్ కోసం ప్రయత్నించాను, రాలేదు. అంచేత లైసెన్స్ లేకుండానే ఉపయోగించుకుంటున్నాను. అతి మామూలుగా అంది. ఎందుకు? అరణ్య ప్రాంతాల్లో అవసరమా? కాదు. అరణ్య ప్రాంతాల్లో తుపాకీ అవసరమే లేదు. ఈ సభ్య సమాజంలోనే దాని అవసరం ఎంతైనా ఉంది. కోర్టు హాల్ మొత్తం ఉలిక్కిపడింది. శకుంతల తరపున వాదిస్తున్న లాయర్ ముఖం పాలిపోయింది. అలా ఎందుకంటున్నారు? శకుంతల ఫంక్షన్, తన అనుభవం వివరించి వాళ్ళు వేస్తులని పిలిపించుకోవటం మంచిదా చెడ్డదా అని నేను తర్కించడం లేదు. కానీ నేను అలాంటి దాన్ని కాదు అని మొత్తుకున్నా. బలాత్కరించడానికి పూనుకోవటమే ఈ సభ్య సమాజం గొప్పతనం.
ఇదొక్కటే కాదు, ఆడదానిపైన అవకాశం దొరికినప్పుడల్లా మగవాడి అత్యాచారాలు ఈ నవ్య సమాజంలో అడుగడుగునా చూస్తూనే ఉన్నాను. ఈ పవిత్ర భారతదేశంలో ప్రతి ఆడదానికి రివాల్వర్ ఉపయోగించడం రావాలి. ప్రతి ఆడదాని దగ్గర రివాల్వర్ ఉండాలి. అప్పుడు కానీ ఈ పుణ్యభూమిలో ఆడది బ్రతకలేదు. కోర్టు హాలు చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ఆడవాళ్ళలో కొందరు శభాష్ అన్నారు. గర్వంగా బోను దిగి బయటకొచ్చింది. అరుణ, విమల మొదలైన వాళ్ళందరూ విడుదలయ్యారు. కానీ అందరూ జీవోత్సవంలాగా తయారయ్యారు. విమల ఆరోగ్యం పూర్తిగా నాశనమైపోయింది. విపరీతంగా దగ్గుతుంది. దగ్గుతున్నప్పుడు రక్తం పడుతుంది. శకుంతల తల్లిని కౌగిలించుకొని బావురుమంది. విమల ఆప్యాయంగా శకుంతల తలనిమిరింది. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. మాట్లాడలేకపోతుంది. అమ్మా, నిన్ను ఆసుపత్రిలో చేర్పిస్తాన్రా అంది. బాబాజీ ఆసుపత్రి కంటే మంచి హాస్పిటల్లో. విమల తీవ్ర ప్రతిఘటన సూచిస్తూ తల అడ్డంగా తిప్పింది. విధిలేక బాబాజీ హాస్పిటల్లోనే చేర్పించింది. బాబాజీ రోగులను చూడటానికి వచ్చారు. విమల బెడ్ దగ్గర నుంచుండిపోయారు. తన చేత్తో విమల తల పైకెత్తి తను కూర్చొని విమల శిరస్సు తన ఒళ్ళో పెట్టుకున్నారు. నిర్ఘాంతపోయింది శకుంతల. అప్పుడు బాబాజీ ఎవరో అర్థమైపోయింది. శ్రీధర్ శర్మ, తన తండ్రి. అతని స్పర్శ తనకు ఎందుకంత చల్లగా ఉండేదో అప్పుడు అర్థమైంది. బాబాజీ కళ్ళ నుండి 2 నీటి బిందువులు విమల చెక్కిళ్ల మీదకు జారాయి. తలెత్తి ఆయన కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళల్లో సంతోషము, విచారము సమంగా నాట్యమాడుతున్నాయి. మళ్ళీ ఊపిరాడకుండా దగ్గు. శర్మ విమలను లేవనెత్తి తన హృదయానికి ఆంచుకొని కూర్చోబెట్టుకున్నాడు. తల్లికి మరోవైపున కూర్చుని శకుంతల. మళ్ళీ దగ్గు. ఆ దగ్గులోనే ప్రాణం పోయింది. శర్మ విమలను మామూలుగా పడుకోబెట్టి పైన బట్ట కప్పేశాడు. అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఒక్క మాట లేకుండా. ఆ మర్నాడు తండ్రితో మాట్లాడాలి అనుకుంది శకుంతల. కానీ ఆమె జీవితంలో మర్నాడు రానేలేదు. ఆ మర్నాటికే బాబాజీని ఎవరో దారుణంగా హత్య చేశారు. బాబాజీ ఎవరో బయటపడగానే, కాషాయ వస్త్రం కనపడగానే దాని చుట్టూ భజన చేసిన తమ మూర్ఖత్వం, స్వార్థం బయటపడటం ఇష్టం లేని మహానుభావులెవరో పుణ్యం కట్టుకొని ఉంటారు. తల్లి మరణానికంటే తండ్రి మరణానికి ఎక్కువ కుమిలిపోయింది శకుంతల. ఎలాంటి మహానుభావుడు తన తండ్రి! ఎంత నిస్వార్థంగా ప్రేమించాడు తల్లిని, తనను. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు కూడా దొరికిన తండ్రి తల్లి మీద ప్రేమతోనే అలా దొరికిపోయాడు. తల్లి, తండ్రి ఇద్దరూ ఇంచుమించు ఒకేసారి ఈ లోకం వదిలేశారు. తల్లిని జైలు తినేసింది. తండ్రిని దైవభక్తులు తినేశారు. 10 మొదలు 15 వరకు వయసున్న ఆడ, మగపిల్లలు కాకి యూనిఫామ్లో ఉన్నారు. స్త్రీ, పురుష విచక్షణ లేకుండా బారులు తీరి నుంచున్నారు. శకుంతల 1, 2, 3 అంటుంటే ఒక చక్కని క్రమశిక్షణతో వ్యాయామం చేస్తున్నారు. ఈనాడు రాజవల్లి నగర పరిసర ప్రాంతాల్లో ఏ మిల్లుల్లోనూ పసిపిల్లలను కూలీలుగా నియమించడం కానీ, వాళ్ళ శ్రమను దోచుకోవటం కానీ జరగటం లేదు. అందుకు కారణం యాజమాన్యంలోని పరివర్తన కాదు, పసిపిల్లల్లో సహితం కలిగిన చైతన్యం. ఈనాటి పిల్లలకు చదువు విలువ తెలుసు. రాయను, చదవను వచ్చి తీరాలి అని అందరూ తెలుసుకున్నారు. తమ హక్కులేంటో, అవి ఎలా సాధించుకోవాలో కూడా తెలుసు. సంఘటిత శక్తికున్న అపార బలము తెలుసు. 1, 2, 3 ఆ పసివాళ్ల పాదాలు సుశిక్షితులైన మిలిటరీ వాళ్ల పాదాల కంటే చక్కగా కదులుతున్నాయి. మొబైల్ ప్రింటింగ్ మిషన్తో దేశంలో అనేక ప్రాంతాలు తిరిగి వచ్చిన రాజు కనుల పండుగగా చూశాడు ఆ దృశ్యాన్ని. హాయ్ రాజు, అతని దగ్గరికి వచ్చింది శకుంతల. శకుంతల లేకపోయినా తమ వ్యాయామం కొనసాగిస్తున్నారు పిల్లలు. చిల్డ్రన్ స్క్వాడ్ ఎంత బాగా ఆర్గనైజ్ చేస్తున్నానో చూసావా? మార్వలెస్. వీళ్ళంతా పెరిగి పెద్దవాళ్ళైనప్పుడు వీళ్ళ తండ్రి తాతలను బాధించిన సమస్యలు వీళ్ళని బాధించవు. తమ జీవితాన్ని తాము ఎలా తీర్చుకోవాలో తెలుసుకుంటారు. అవసరమైతే అందుకు ఎంతకైనా తెగించి పోట్లాడతారు. థ్యాంక్స్ దేనికి? ఆనాడు శకుంతల భరతుణ్ణి అందించినప్పుడు దుష్యంతుడు థ్యాంక్స్ చెప్పాడో లేదో. నాకు ఈ నవభరతుల్ని అందిస్తున్నప్పుడు నీకు థ్యాంక్స్ చెప్పకుండా ఎలా ఉంటాను? అయితే ఆ భరతుడు భారతదేశానికి అధినేత అయినట్లుగా ఈ నవభరతులు నవభారత నేతలు కావాలి. అదే మనం ఆశించే భరతవాక్యం. ఇద్దరి గొంతులు ఒక్కటై కొండ కోనల్లో ప్రతిధ్వనించి పసివాళ్ల గుండెల్లో మారుమ్రోగాయి. ఈనాటి శకుంతల కథ ఇలా ముగిసిందండి. ఇప్పటి వరకు విన్నవాళ్ళు మీ అభిప్రాయాలని కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో నవలతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ విజయ శ్రీనివాస్.